రేపు రేఖ వదిన రాఘవన్నయ్యలో డివోర్స్ తీసుకుంటున్నారు అంటే మన పెళ్లి పేటాకులవుతుంది. నువ్వు వినలేదా చిన్నత్తయ్య ఏమన్నారో? మనది కుండ మార్పిడి పెళ్లి ధ్రువ్. అంటే రేఖ వదిన ఇంటికి తిరిగి వస్తే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ధ్రువ్. రాఘవన్నయ్య నన్ను చాలా ప్రెషర్ చేస్తాడు తనతో పాటు రమ్మని. ధ్రువ్ నాకు నీ నుంచి దూరంగా వెళ్ళాలని లేదు. నేను చెప్పేది విను. నేను లేకుండా ఎప్పటికీ ఉండనివ్వను. నేను ఎప్పుడు నీతో పాటే ఉంటాను. ఉన్నతి నువ్వే కదా ఉన్నది. నేను ఎక్కువగా డిపెండ్ అయ్యేది నీ మీదే కదా. నాకంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువ నిన్నే నమ్ముతున్నాను. నా లైఫ్లో కొన్ని రోజుల క్రితం ఒక తుఫాన్ వచ్చింది. అమ్మ, అక్క ఎవరూ నాకు అండగా నిలబడలేదు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి నాకు అండగా ఉన్నారు. అండ్ అది నువ్వే. ఉన్నతి నేను ప్రపంచాన్ని కాదనుకుంటాను, కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ వదులుకోలేను. నిజంగానే ధ్రువ్, నాకు చాలా భయం వేసింది ధ్రువ్. నేను చాలా 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 భయపడిపోయాను. నాకు కొంచెం కూడా మంచిగా అనిపించట్లేదు రాఘవన్నయ్య రేఖ వదిన డివోర్స్ తీసుకోవడం. ఉన్నతి నువ్వు చెప్పేదైతే కరెక్టే. ఏవేవో జరిగిపోతున్నాయి, అందుకే నేను కూడా ఏమీ ఆలోచించలేకపోతున్నాను. కానీ మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళ విషయంలో ఏదైతే జరుగుతుందో అది వాళ్ళు చేసుకున్న తప్పులకి శిక్షే. నిజంగానే ధ్రువ్, రేఖ వదిన తన రిలేషన్స్ కి కొంచెం కూడా వాల్యూ ఇవ్వరు. ఆవిడ తన ప్రతి రిలేషన్ ని తన చేతులారా నాశనం చేసుకున్నారు. మొత్తం అన్ని. వావ్ అత్తయ్య, మీరు ధ్రువ్కి బెయిల్ ఇవ్వడానికి ఒక ఐడియా చెప్పారుగా, దాంతో నిజంగానే శాశ్వతంగా నేను ధ్రువ్ మనసుని కబ్జా చేయగలిగాను. దుర్గమ్మ తల్లి, నాకు శక్తిని ప్రసాదించు తల్లి. రేఖ, రేఖ, ఏంటమ్మా నేను విన్నది? నువ్వు రాఘవ్ ఇద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారా? బాబాయ్ గారు, మీరెప్పుడొచ్చారు? నేను పొద్దున్నే వచ్చానమ్మా. వచ్చిన వెంటనే నేను చూసింది మీ పిన్ని గారి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. చాలా సార్లు అడిగితే అప్పుడు చెప్పింది. నువ్వు నాకు చెప్పు, ఈ విషయం నిజమేనా? ఏ నిజం మావయ్య గారు? నేను రేఖ డివోర్స్ తీసుకుంటున్నామని. లేదు, ఇలా ఎప్పటికీ జరగదు. మీరు నిర్ణయం కోపంలో తీసుకుని ఉంటారు. ఇప్పటికిప్పుడే అది వెనక్కి తీసుకోండి. అవును, మీరిద్దరు అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరు? నర్మద్ గారు, మీరైనా నచ్చ చెప్పండి మీ అబ్బాయికి. నేను రాఘవ్కి ఎంత నచ్చ చెప్పాలో అది చెప్పేశాను. ఇప్పుడు రాఘవ్ కూడా పెద్దోడైపోయాడు. తన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తనే స్వయంగా తీసుకోగలడు. అమ్మ, మీరందరూ చెప్పేది ఎలా ఉందంటే ఇందులో నా ఒక్క నిర్ణయమే ఉన్నట్టుంది. ఇందులో నాది రేఖది ఇద్దరి హస్తం ఉంది కదా. మా మధ్య చాలానే జరిగాయి. వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. కానీ ఒకటి మాత్రం మీరందరూ ఫిక్స్ అవ్వండి, ఇది తప్ప మా దగ్గర ఇంకో దారేం లేదు. బాబాయ్ గారు, రాఘవ్ చెప్పేది నిజమే. ఈ నిర్ణయం మా ఇద్దరిది. అందుకే మీరందరూ ప్లీజ్ రాఘవ్ని తప్పు పట్టకండి. నువ్వు దీనికి ఎలా ఒప్పుకున్నావు రేఖ? అవును, నేనైతే ఒకటే సలహా ఇస్తాను. మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి, కానీ దాని అర్థం శాశ్వతంగా విడిపోవాలని కాదు. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు బాబు గారు. కానీ నాకేమనిపిస్తుందంటే వీళ్ళ జీవిత నిర్ణయం కదా, వాళ్ళని తీసుకునిస్తే మంచిది. ఆ బలవంతంగా మనం వీళ్ళని ఒకటిగా ఉంచినా సరే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండలేరు. మీరందరూ మా గురించి దిగులు పడుతున్నారు. ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆలస్యం చేయకూడదు. బాబు రాఘవ్, నువ్వు రేఖ లాంటి భార్యను వదిలేసి జీవితంలోనే అతిపెద్ద తప్పు చేయబోతున్నావు. అర్థం చేసుకో.
రేఖ రాఘవన్నయ్య అంటే కోపిష్టి, కానీ నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా, మరి ఆయన మాట ఎందుకు వింటున్నావు? పూర్ణిమ వదిన, కోర్టుకు వెళ్ళటానికి నాకు లేట్ అవుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ నా కుటుంబం చెల్లా చెదరవ్వకుండా కాపాడుకోలేకపోయాను. నేను మా అన్నయ్యకి మాట ఇచ్చాను కానీ నేను ఫెయిల్ అయిపోయాను. మీరు నిజంగా కోరుకుంటున్నారా మన బంధం తెగిపోవాలని? ఆ ఆర్కే అర్థం రేఖ. తను తన పేరు నేను ఈ షర్ట్ మీద ఎందుకు రాసిందంటే తనెప్పుడు నీ గుండెకు దగ్గరగా ఉండాలని. నేను ఆ డివోర్స్ పేపర్స్ కోర్టులో ఫైల్ చేయలేదు రాఘవ్. రేఖా, పద, నేను నిన్ను కోర్టు వరకు డ్రాప్ చేస్తాను. వద్దు రోహిత్, నేను ఆటోలో వెళ్తాను. అలా ఎలా? ఈరోజు నీ జీవితంలోనే చాలా కఠినమైన రోజు. నేను నీ ఫ్రెండ్ని, ఇలాంటప్పుడు నేను ఒంటరిగా వదిలేస్తాను అనుకున్నావా? నాతో పాటు పద. రోహిత్ ప్లీజ్ మొండి చెయ్యొద్దు. నేను ఖచ్చితంగా మొండి పట్టు పడతాను. ఈ రోజు నువ్వేం చెప్పినా నేను వినను, ఎందుకంటే నువ్వెప్పుడు నీ మాటే వింటున్నావు. ప్లీజ్ పద, నాతో పాటు కారులో కూర్చో.